లాస్ట్ టైం చెప్పాను సినిమా చాలా బాగుంది. అసలు ఇందులో ఫస్ట్ కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడదామని అనుకున్నాను. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ సరే, ముందే డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్ హౌస్ అందరు కలిసి పెట్టుకున్నారు. ప్రమోషన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ రిజిస్టర్ అయింది ఆడియన్స్కి. బట్ రీసెంట్గా సెన్సార్ జరిగినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ మార్చాలి, మార్చకపోతే ఏ సర్టిఫికెటే ఇస్తాము అని చెప్పారు. సజెస్ట్ కూడా చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అంటే అదేదో బూత్ లాగా అనిపిస్తుంది మాకు, ఫ్రెండ్లీ కపుల్ అని పెట్టమని కూడా చెప్పారు. బట్ ఈ మినిట్లో సెన్సార్ జరిగి 3-4 days బ్యాక్, ఈ మినిట్లో ఇప్పుడు టైటిల్ మారుస్తే అందరు కన్ఫ్యూజన్ వస్తుంది, ఆడియన్స్కి రీచ్ వెళ్ళదు సరిగ్గా. ఈ ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లం దానికన్నా అని చెప్పి, లేదంటే టైటిల్ అయితే మార్చలేమని మనం ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నాం. బట్ జెన్యున్గా చెప్తున్నా, సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది మనం ఏ రేటెడ్ సినిమా రేంజ్ అంటే, మన ఏ రేటెడ్ సినిమా అంటే మనకు తెలుసు. అలాంటి బూత్ సినిమాలు అయితే ఏమీ లేదు ఇందులో. బూత్ సీన్లు లేదంటే ఏదన్నా ఒక వల్గర్ లాంగ్వేజ్ అలాంటివి ఒక్కటి కూడా లేదు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్, ఎమోషనల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. శివ, మిత్ర వాళ్ళ జర్నీ, ఇద్దరు శివ, మిత్ర ఇద్దరు క్యారెక్టర్స్ ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి పేరెంట్స్తో బాండింగ్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే నా దృష్టిలో ఇది కుటుంబ కథా చిత్రమే. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇద్దరి హీరో హీరోయిన్ పేరెంట్స్ అందరూ చుట్టూ రివాల్వ్ అవుతున్న కథ ఇది. హీరోకి ఒక బ్రదర్ ఉంటారు, బ్రదర్ వదిన, వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కథలో. హీరోయిన్ కూడా ఒక సిస్టర్ అండ్ బాగుంటారు. సో కంప్లీట్లీ ఇది ఒక ఫ్యామిలీ సినిమా. కేవలం ఒక టైటిల్ చూసి రాంగ్గా జడ్జ్ చేయడం, లేదా ఆ టైటిల్ రాంగ్గా వెళ్తుంది అని ఇష్యూ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే ఆ విషయం క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది టైటిల్ చూసి అది చూసి ఇదేదో ఓయో రూమ్ సినిమా అనుకుంటున్నారు. అంత సీన్స్ ఇద్దరు లేదు దీనికి. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. ఇది ఖచ్చితంగా మేము నమ్మి, సరే టైటిల్ మార్చడం వల్ల లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్ అవుద్ది అని వద్దని అనుకున్నాము. సో అది ఏ సర్టిఫికెట్ వచ్చినందుకు టైటిల్ మీద జరుగుతున్న ఇష్యూకి మాకే కాదు, ఈ మధ్య చాలామందికి ఇదే జరుగుతుంది. సరే కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది ఫేస్ చేస్తున్నారు. బట్ మేము మాత్రం ఆల్రెడీ ఈ సినిమాకి ఇది ఫస్ట్ నుంచి యాప్ట్గా అనుకున్నారు. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాము. అంటే కేవలం టైటిల్ వల్లే ఏ ఇచ్చారండి? అవునండి, ఓన్లీ టైటిల్ వల్లే, ఇంకేం లేదు. ఎందుకైనా అది టైటిల్ అలాంటిదంట. ఆ టైటిల్ అది కొంచెం ఏదో వల్గర్గా వినబడుతుందంట, కపుల్ ఫ్రెండ్లీ అంటే. ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు ఏదో చాయ్ వాళ్ళకి అదే ఇష్యూ జరుగుతుందని. దాని ముందు కూడా వానరా అనే సినిమాకి జరిగింది. ఇలా చాలా జరిగాయి. అంటే ఇప్పుడు వానరాలో బూత్ ఏం లేదు, చాయ్ వాళ్ళలో బూత్ ఏం లేదు. వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్తో టైటిల్ మార్చాలి అని అన్నారు. ఇంకా కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, లేదంటే లేదు. మాకు మాత్రం 100% మార్చొద్దు అనేది అనిపించింది. ఎందుకంటే అది నిజంగా అందులో ఏం అనిపించలేదు. క్యాచీ టైటిల్ని పెట్టుకున్నారు అంతే, సౌండింగ్కి పెట్టుకున్నారు. అండ్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. లాస్ట్ మినిట్ టైటిల్స్ మార్చడం ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి సినిమాకి అని అనిపించింది. అంటే సినిమా చూసినా కూడా వాళ్ళు అదే